కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ నెల 16న జరగనున్న ఈ సభతో పాటు దీపావళి సందర్భంగా 16 నుంచి 19 వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జీఎస్టీ షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీఎస్టీ 2.0 సంస్కరణల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 16న ఉదయం 7:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయలుదేరతారు. ఉదయం 10:20 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు మోదీ చేరుకుంటారు. ఉదయం 11:10 రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. ఉదయం 11:45 భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1:40 సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నున్నూరు హెలిప్యాడ్కు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2:30 రాగమయూర్తి గ్రీన్ హిల్స్ వెంచర్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక మరోవైపు ఇటు ప్రధాని నరేంద్ర మోదీ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే ఈ సభలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రధాని భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సభా వేదికను నిర్మిస్తున్నారు. ఈ సభ కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ప్రజల సౌకర్యంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడానికి 10,000 బస్సులు, ఇతర వాహనాలు వస్తాయి. వాటిని నిలిపేందుకు 347 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు.